హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పాలకూర గోంగూర కలిపి పులుసు కూరలాగా చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ చూసేయండి. ముందుగా పాలకూర ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే గోంగూర ఆకుల్ని గిల్లుకొని, వాటన్నిటిని నీళ్ళల్లో బాగా కడుక్కొని ఇలా ఒక సెట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాలు, అలాగే 10 పచ్చిమిరకాయలు, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆకుకూరలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే సరిపడేంత ఉప్పు, కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, కొద్దిగా చింతపండు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ నీళ్ళంతా ఎగిరేంత వరకు ఇంకాసేపు ఉడికించుకోవాలి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి కొత్తిమీర వేసుకొని పప్పు కుత్తితో బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద గిన్నె పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా తిరుమాత గింజలు, అలాగే కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు ఈ విధంగా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని ఇవి కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు, 5-6 రెబ్బలు వెల్లుల్లి చితక్కొట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందాక మెదిపి పెట్టుకున్న ఆకుకూర పులుసుని వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, పులుసు కూర అనేది రెడీ అయిపోయింది. చూశారు కదా, పాలకూర గోంగూర పులుసు చూస్తానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.